తర్వాత ఇంకా వేరే డేస్ కూడా మనము చెప్పుకుందాం. కాబట్టి ఈరోజు మదర్స్ డే, తర్వాత మదర్స్ డే కాకుండా ఉమెన్స్ డే కూడా వస్తుంది. అంటే స్త్రీల సంవత్సరం అని ఒకటి వస్తుంది. అట్లా మనము బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూసినట్లయితే తల్లి పాత్ర అనేది చాలా విలువ కలిగింది. తల్లి పాత్ర చాలా విలువ కలిగింది. ఈరోజు తల్లుల దినోత్సవం మదర్స్ డేను లోకమంతా కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. రిమెంబరెన్స్ అంటే ఒకసారి జ్ఞాపకము చేసుకుంటున్నారు. కొంతమందికి తల్లులు ఉంటారండి. తల్లులు ఉండగానే వారి ప్రేమను పంచకుండానే చనిపోతారు. చనిపోయినప్పుడు ఆ చనిపోయిన కుమారునికి గుర్తుగా, రిమెంబరెన్స్గా ఆ కుమారుడు తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే మనము ఏం చేసుకుంటామంటే సంవత్సరికం అని ఒకసారి మనం జ్ఞాపకము చేసుకుంటాం. అట్లనే ఈరోజు మదర్స్ డే, తల్లుల దినోత్సవం కనుక తల్లిని కోల్పోయిన ప్రతి కుమారుడు కుమార్తెలు కూడా ఏం చేస్తారంటే, మా అమ్మ ఉంటే ఇలా ఉండేది, మా అమ్మ ఉంటే బాగుండేది, మా అమ్మ ఎంతగానో నన్ను ప్రేమించేది, మా అమ్మ మమ్మలను ఆదరించేది అని చెప్పి మనము తల్లి యొక్క జ్ఞాపకాలను మనము స్మరణకు తెచ్చుకుంటాం అన్నమాట. అట్లనే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే తల్లులు ఉన్నారు. తల్లులు కొంతమంది మంచివారు ఉంటారు, కొంతమంది చెడ్డవారు ఉంటారు. తల్లి ప్రేమ అనేది 100కు 1% కూడా అది తక్కువేమి కాదు. ఏంటంటే 100కు 100% కూడా తల్లి ప్రేమ చాలా గొప్పది అని మనము బైబిల్ గ్రంథంలో అనేకమైన స్త్రీలను గురించి మనము తెలుసుకుంటాం. అయితే స్త్రీ తత్వము బైబిల్ గ్రంథం చెప్పేది ఏంటంటే, స్త్రీ బలహీనమైన ఘటము అని బైబిల్ చెప్తుంది. కొన్ని సందర్భాలలో తల్లి అయిన స్త్రీ ఏం చేస్తుందంటే కాంప్రమైజ్ అవుతుంది అన్నమాట. ఒక ఆర్డర్ వేసినప్పుడు, గద్దరించినప్పుడు వెంటనే లొంగిపోతుంది అన్నమాట. అంటే స్త్రీ యొక్క తత్వం అనేది అది. కాబట్టి తల్లి ప్రేమ అనేది చాలా గొప్పది. మనము బైబిల్ గ్రంథంలో చూస్తే ఇదే స్త్రీ కూడా ఒక మగవాడికి సాటి అయిన సహాయముగా ఉన్నది స్త్రీ, రైట్? కాబట్టి సాటి అయిన సహాయము స్త్రీ ఉన్నది. స్త్రీ లేకుండా పురుషుడు ఏమీ చేయలేడు. ఒకసారి కొంతమంది మహానుభావులు, పెద్ద పెద్ద జ్ఞానులు ఏమంటారంటే, సృష్టి తర్వాత అందమైంది స్త్రీ అంటారు. అర్థమవుతుందా? సృష్టి తర్వాత అందమైంది ఏంటంట? స్త్రీ అంట. కొంతమంది మగవాళ్ళు, పురుషులంతా కూడా స్త్రీని